చాలా మంచి అబ్బాయి ఆయన. వేరే ఏం గొడవ అదన్నీ ఏమి ఉండకపోతుండే. అమ్మాయి కూడా మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. అమ్మాయి కూడా చాలా మంచిది. కాకపోతే అట్లా చేయకపోతుండే ఆయన. ఆమె సచింది ఆమెను వదిలేసి వచ్చేసి ఉండాలి కానీ ఆయన కూడా చిన్న పిల్లలు ఉన్నారు కదా అట్లా. అంటే యాక్సిడెంట్ జరిగింది, దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని కూడా వినియోగించుకోలేదు. అవును కరెక్టే. అది ఆయన ఆమె కాదనుకొని వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్తో మంచిగా ఉంటుంటే అయిపోతుండే. ఇంకా ఆయన ఇట్లా చేసుకున్నాడు కదా, పిల్లలు చిన్నగా ఉన్నారు పాపం. బాధ, అదే బాధ. ఇప్పుడు సీరియల్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఎక్కువగా చూస్తారు. మీ ఏరియా నుండి వెళ్ళిన అబ్బాయి సీరియల్లో చేస్తున్నాడు, మంచి ప్లేస్ ఉన్నది మీకు. ప్లేస్ మంచి, చాలా మంచి అబ్బాయి. మనల్ని చూసినా కూడా డీసెంట్ అబ్బాయి. ఎప్పుడైనా మనం రోడ్డు మీద నడుస్తుంటే కూడా నవ్వేసి కింద నెత్తేసుకుంటాడు అబ్బాయి. చాలా మంచివాడు. లాస్ట్గా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? లాస్ట్ ఈవినింగ్ ఎస్టర్డే 4 o'clock బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా చూసినాం అనమాట. వచ్చారు, రోడ్డు మీద ఉండే. మేమే చూసి ఇదైపోయినాం, ఎందుకంటే పలకరిస్తే మంచిగా ఉండేది కదా, చూసి గమనైపోయినాం. సో అంటే పవిత్ర గారి యాక్సిడెంట్ తర్వాత ఆయనకి ఎక్కువ కామెంట్లు రావడం, లేకపోతే నలుగురు 4 మాట్లాడడం, ఇలా వాళ్ళు వీడియోస్ పెట్టారు కదా, ఆయనకి అట్లా బాధ అనిపించిందేమో వీడియోస్ వల్ల. తెలిసిపోయింది. అంతే ఏం లేదు కానీ, బట్ ఏంటంటే ఆయన లోపల ఏముందో మనకు తెలియదు కదా. చాలా మంచి అబ్బాయి. చనిపోయారు అనే ఆ మనస్తాపంతోనే చనిపోయారు అనుకోవచ్చు. మళ్ళీ ఆమె చచ్చిన 5 daysకి ఈయన చచ్చిపోయింది. ఆయన కాకపోతే పిల్లల ముఖం చూసి ఉండాలి. వైఫ్ కూడా చాలా మంచి, చిన్న అమ్మాయి. ఆమె మా ఎదురుగా చిన్న అమ్మాయి. చిన్న పిల్లలు ఇద్దరు కూడా, ఇంకా ఒక ఏజ్ కూడా లేదు, వాళ్ళ గురించి ఆలోచించాలి అంటారు. అదే కరెక్టే, ఆలోచించి ఉండాలి. అది వేసుకోకముందని వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చి ఉండాలి.